శంకర్ గారు డైరెక్షన్ ఇంతకుముందు చేసిన సినిమాల్లోని చాలా అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అలాగని చెప్పి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయితే అవ్వదు. కన్ఫర్మ్‌గా అవ్వదు. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉంటది కాబట్టి కన్ఫర్మ్‌గా అంటే హిట్ గురించి నేను చెప్పను. హిట్ అవుతదో లేదో కూడా నాకు తెలీదు కాబట్టి ఆడడం అయితే సినిమా అయితే ఆడుతది. కన్ఫర్మ్‌గా ఆడుతది. జనవరి 10థ్ గేమ్ చేంజర్ వస్తుంది. అది ఖచ్చితంగా నేను చూస్తాను. ఎందుకంటే నేను కన్ఫర్మ్‌గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను గేమ్ చేంజర్ చూస్తా. బట్ నా మెయిన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్‌లు, ట్రైలర్‌లు మీరు చూస్తే మతిపోతది తెలుసా అసల. మామూలుగా లేదసల. ఫన్ను. హిట్టా లేకపోతే ఏంటా? హిట్టా? ఫట్టా? అనేది మనకి ఇంకా కన్‌ఫ్యూజన్ రాని సినిమా ఏదైనా ఉందంటే అది 'గేమ్ చేంజర్' మాత్రమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక 3 రోజుల్లో 2024కి గుడ్ బై చెప్పబోతున్నాం. డిసెంబర్ 31న గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొని, గ్రాండ్‌గా గుడ్ బై చెప్పి, అలాగే 2025కి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్దాం. మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాగా సెలబ్రేట్ చేసుకోండి. మిడ్‌నైట్‌లు తిరగండి. కానీ బండి మీద ఫాస్ట్‌గా అయితే వెళ్ళొద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వచ్చే సంవత్సరంలో మీ అందరికీ కొత్త హోప్స్, కొత్త ఐడియాస్‌తోని మీరందరూ ముందుకెళ్ళాలని చెప్పి అండ్ మీరు మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతుంది ఏంటంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు రిలీజ్ అవబోతున్న కొన్ని బిగ్ సినిమాస్ అన్నమాట. అండ్ ఏ సినిమా హిట్ అవుతది, ఏ సినిమా ఎలా ఆడుతదనే దాని మీద మీకు కొన్ని క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అఫ్‌కోర్స్ 3 సినిమాలు అయితే ఉన్నాయి. 1 సంక్రాంతి కోసనం, 2 డాకు మహారాజ్, 3 గేమ్ చేంజర్. 3 సినిమాలు బిగ్ మూవీసే. 3 సినిమాలు బిగ్ హీరోసే. ఒకటేమో బాలకృష్ణ, ఇంకోటేమో వెంకటేష్, ఇంకోటేమో రామ్ చరణ్ తేజ్. సో 3 సినిమాల్ని మనం తక్కువ అంచనా వేయడానికైతే మాత్రం లేదు ఫ్రెండ్స్. అండ్ ఇందులోని గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఈ 2 సినిమాలు దిల్ రాజు మూవీకి సంబంధించింది. అండ్ ఇంకోటేమో బాలకృష్ణ సినిమా, ఇదేమో డాకు మహారాజ్. సో ఈ 3 సినిమాల్లో ఏది సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తదనే దాని మీద ఒక పెద్ద టాపిక్, పెద్ద చర్చ. సో సంక్రాంతి రోజున వచ్చే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని బ్లాక్ బస్టర్ కొట్టి అండ్ సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తది ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్. సో మర్చిపోకుండా మీరు ఈ సినిమాలు 3 సినిమాలు అయితే చూడండి మీరే. ఖచ్చితంగా మీరు చూస్తారు. సంక్రాంతికి వస్తున్నాం కన్ఫర్మ్‌గా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తది. మరి మరి సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఫ్రెండ్స్, సినిమా రిజల్ట్స్ 3 సినిమాలు హిట్ అవ్వచ్చు. అందులో సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇంకా అది రాసి పెట్టేసుకోండి. ఇంకది మీరు ఫ్లాపు, యావరేజ్, బిలో యావరేజ్ అదేం లేదు. ఖచ్చితంగా గెలుస్తది. ఓకే. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతది. ఇక్కడ పోటీ ఏంటంటే గేమ్ చేంజరా? డాకు మహారాజ్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నాం. మరి సెకండ్ ప్లేస్ ఎవరికి? థర్డ్ ప్లేస్ ఎవరికి? అనేది ఇక్కడ పోటాపోటీ ఉంటది. ఓకే. సో ఇందులో పోటాపోటీ ఏంటి? గేమ్ చేంజరా? లేకపోతే డాకు మహారాజా? సో సెకండ్ ప్లేస్ ఎవరికొస్తదంటే నా లెక్క ప్రకారంగా ఏంటంటే, అంటే శంకర్ గారు డైరెక్షన్ ఇంతకుముందు చేసిన సినిమాల్లోని చాలా అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. అలాగని చెప్పి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయితే అవ్వదు. కన్ఫర్మ్‌గా అవ్వదు. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్‌గా ఉంటది కాబట్టి కన్ఫర్మ్‌గా అంటే హిట్ గురించి నేను చెప్పను. హిట్ అవుతదో లేదో కూడా నాకు తెలీదు కాబట్టి ఆడడం అయితే సినిమా అయితే ఆడుతది. కన్ఫర్మ్‌గా ఆడుతది. కాకపోతే సెకండ్ ప్లేస్ వచ్చేసరికి 'డాకు మహారాజ్' వస్తది. అంటే ఫస్ట్ సంక్రాంతి విన్నర్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు 'సంక్రాంతికొస్తున్నాం'. సెకండ్ ప్లేస్ గోస్ టు 'డాకు మహారాజ్' అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు 'గేమ్ చేంజర్'. 3 సినిమాలు బాగా ఆడతాయి. 3 సినిమాలు హిట్టే. ఇందులోని హిట్టా? లేకపోతే ఏంటా? హిట్టా? ఫట్టా? అనేది మనకి ఇంకా కన్‌ఫ్యూజన్ రాని సినిమా ఏదైనా ఉందంటే అది 'గేమ్ చేంజర్' మాత్రమే. సీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసామని కాదు. ఎలా అవుట్‌పుట్ వచ్చిందని దాని మీదే ఉంటది. ఈ సినిమా రిజల్ట్ అన్నా సరే. ఆయన ఇంతకుముందు 'ఐ' సినిమా తీశారు. చాలా హై బడ్జెట్ మూవీ. అండ్ 'రోబో 2.0' చాలా హై బడ్జెట్ మూవీ. అలాగే 'భారతీయుడు 2' కూడా అంతే. ఎక్కువ బడ్జెట్ మూవీ. కానీ బడ్జెట్ మూవీ తీసిన సినిమాలన్నీ హిట్ అయినాయా అంటే హిట్ అవ్వలేదు. అందుకే నాకు కూడా భయం ఏంటంటే 'రామ్ చరణ్ తేజ్' సినిమా మేబీ బెడిసి కొడతదా? కొట్టదా? అని కూడా నాకు తెలీదు. బెడిసి కొట్టకూడదు అనుకుందాం. కనీసం కలెక్షన్స్ అయితే రావాలని కోరుకుందాం. హిట్ అవ్వాలని కోరుకుందాం మాక్సిమం. బట్ సంక్రాంతికి విన్నర్ మాత్రం 'సంక్రాంతికొస్తున్నాం' వెంకటేష్ మూవీ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో. అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ సూపర్‌గా ఉంటది సినిమా. ఇది మీతో రాసి పెట్టుకోండి. 'సంక్రాంతికొస్తున్నాం' విల్ బి ద సంక్రాంతి విన్నర్. 'డాకు మహారాజ్' గురించి నేను చెప్పలేను. బట్ బాగా ఆడుతది. ఆ టైంలో కూడా ఒకసారి ఏదో సినిమా వస్తే 'గౌతమిపుత్ర శాతకర్ణి' వచ్చింది. అప్పుడు 'చిరంజీవి' సినిమా వచ్చింది. అప్పుడు ఏ 'చిరంజీవిది' ఏదో సినిమా వచ్చింది. 'సైరా నరసింహారెడ్డి' వచ్చింది సినిమా. 'సైరా నరసింహారెడ్డి' అండ్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' 2 వస్తే
సైరా నరసింహారెడ్డి బాగా ఆడింది, గౌతమి పుత్ర శాతకర్ణి కూడా బాగా ఆడింది. బట్ సైరా నరసింహారెడ్డికి ఎక్కువగా అదే ఎక్కువ టాక్ వచ్చింది. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి కూడా బాగుంది, నేను చూసాను ఆ సినిమా. సో అలాగా పోటాపోటీ ఉంటాయి. సంక్రాంతి వచ్చిందంటే ఏదో కొత్త సినిమాలతోని ముందుకు వస్తారు. పండగ సీజన్ కదా, ఈ పండగ సీజన్ క్యాచ్ చేసుకోవడానికి ప్రతి డైరెక్టర్ చూసుకుంటాడు. అండ్ ఈ సినిమాలో ఏంటంటే, కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంటుంది. ఆ చిక్కు ఏంటంటే, దిల్ రాజుకి ఏ సినిమాకి ఏ ప్రమోట్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే దిల్ రాజు సినిమాలు గేమ్ చేంజర్ దిల్ రాజు సినిమాయే, అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా దిల్ రాజు గారి సినిమా. సో ఏ సినిమాని బాగా ఎక్కువ ప్రమోట్ చేయాలి, ఏ సినిమాని ఎలాగా చూపించాలనే దాని మీద దిల్ రాజు గారి మీద ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను కూడా చాలా ఈగర్గా ఉన్నాను. లాస్ట్ టైం అయితే మాత్రం కిందటి సంవత్సరం అయితే గుంటూరు గారు రిలీజ్ అయింది, బట్ బాగానే ఆడింది. సో ఈ సంవత్సరం కూడా చూడాలి ఎలా అవుతుందో. సో మై ఓట్ ఈస్ ఫర్ సంక్రాంతికి వస్తున్నాం అంతే, అది మాత్రం పక్కగా చెప్తున్నాను. బట్ చాలా బాగా, నేనైతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మంచి ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఐ కెన్ ఎంజాయ్ ద మూవీ. మనకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సంక్రాంతికి రెడీగా ఉన్నాను అందరూ. ఓకే, బాగా సెలబ్రేట్ చేసుకోండి. మన తెలుగు పండుగ చాలా ఇంపార్టెంట్ పండుగ సంక్రాంతి అప్కమింగ్. సో ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేవీ టాక్.